సభాయ నమః. వ్యక్తిత్వ వికాసం అనేటువంటిది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎందరినో ఆకట్టుకుంటున్నటువంటి అంశం. ఎందరిలోనూ అంతర్లీనంగా దాగి ఉన్నటువంటి శక్తులని బాహ్య ప్రపంచానికి తమను తాము అభివ్యక్తీకరించుకునేలా చేస్తూ మనుషుల్లో ఉన్నటువంటి మనుషుల లోపలటువంటి అద్భుతాలను సృష్టించే శక్తిని బాహ్య ప్రపంచానికి తెలియజేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి మహాసముద్రం అంతా లోతైన అంశము వ్యక్తిగత వికాసం. వ్యక్తిగత వికాసము లేదా వ్యక్తిత్వ వికాసం. ఈ అంశం గురించి మాట్లాడే ముందు మొదట అసలు వ్యక్తి అంటే ఏమిటి అనేది చూద్దాం. వ్యక్తి అంటే ఏమిటి? ఎవరు వ్యక్తి అంటే? వ్యక్తి అంటే ఆలోచనల సమాహారం. ఐ థింక్ దేర్ ఫోర్ ఐ యామ్. నేను ఆలోచిస్తున్నాను కాబట్టే నేను జీవిస్తున్నాను. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోదగింది ఏంటంటే, ఏ వ్యక్తి అయితే ఆలోచించడం మానివేస్తాడో అతన్ని వ్యక్తి కింద మనం పరిగణించలేము. ఇలా ఎవరైతే ఆలోచించగలవాడో అతనే వ్యక్తి. ఏ మ్యాన్ ఈజ్ యాజ్ హీ థింక్స్. నీవు ఎలా ఆలోచిస్తే అలా తయారవుతావు. అదేవిధంగా నో దై సెల్ఫ్ అనేది ఈరోజు భారతీయ తాత్విక చింతనకు మూలాధారం. నో దై సెల్ఫ్. నిన్ను గురించి నువ్వు తెలుసుకో. హూ యామ్ ఐ? నేనెవరిని అనే ప్రశ్నించుకుంటే మనం చేసే వృత్తితోనూ లేదా ఒక పొజిషన్తోనూ మన సంపదలతోనూ మన వస్తువులతోనూ మనం చెప్పుకుంటున్నాం. నేనెవరిని, నో దై సెల్ఫ్ అనేటువంటి రెండు ప్రశ్నలకు సమాధానాలు కనిపెట్టేందుకు వ్యక్తి చేస్తున్నటువంటి సుదీర్ఘ ప్రయాణమే మనకు వ్యక్తిత్వ వికాసము అని చెప్పవచ్చు. మరి మొదట వికాసం జరగాలంటే అభివృద్ధి జరగాలి. అభివృద్ధి జరగాలి అంటే గెలుపు పొందాలి. గెలుపు అంటే ఏమిటి? ఎందుకంటే ఓటమి నుండి గెలుపుకు సాగే ప్రయాణమే వికాసము అంటున్నా. ఓటమి నుండి గెలుపును పొందడమే విజయం. ఈ ఓటమి నుండి గెలుపు కోసం మనం ఎలాంటి ప్రయత్నాలు చేస్తాము, సంఘర్షణలు చేస్తాము, అవన్నీ కూడా వికాసము అని చెప్పి మనము అంటాం. మరి డెవలప్మెంట్ అనేది ఎలా వస్తుంది, వికాసము లేదా అభివృద్ధి అనేది ఎలా జరుగుతుంది అనేది చూసినట్లయితే, డెవలప్మెంట్ కమ్స్ అలాంగ్ విత్ బోత్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్. అభివృద్ధి అనేది వైఫల్యాల నుండి వస్తుంది, విజయాల నుండి వస్తుంది. నేర్చుకొని ఎదగాలనేటువంటి వ్యక్తి వైఫల్యాల నుండి ఎంతో నేర్చుకోవచ్చు, అదేవిధంగా విజయాల్లో నుండి కూడా ఎంతో నేర్చుకోవచ్చు. ఒక్కసారి గెలిచి చూడు, నువ్వు ప్రపంచానికి నీవేమిటో అర్థమవుతావు. ఒక్కసారి ఓడి చూడు, ప్రపంచం ఏంటో నీకు అర్థమవుతుంది. ఇప్పుడు సక్సెస్ అంటే ఏంటో చూద్దాం. సక్సెస్ మీన్స్ కమింగ్ అవుట్ ఆఫ్ ఫెయిల్యూర్స్. వైఫల్యాల నుండి బయటికి రావడమే విజయం. ఓవర్కమింగ్ ఫెయిల్యూర్స్, వైఫల్యాలను అధిగమించడం విజయం. ఇన్ సింపుల్ వర్డ్స్, గెటింగ్ వాట్ యు వాంట్ ఈస్ సక్సెస్. నీకు కావలసింది నువ్వు పొందడమే విజయం అంటే.
అండ్ వాంటింగ్ వాట్ యు గెట్ ఈస్ డిజైర్. నువ్వేం పొందాలని కోరుకుంటున్నావో అది కోరిక అవుతుంది. ఇఫ్ యు యాడ్ ప్యాషన్ టు యువర్ డిజైర్, దెన్ ఇట్ బికమ్స్ ఏ బర్నింగ్ డిజైర్. నీ కోరికకు తీవ్రతను జోడిస్తే అది కాంక్ష అవుతుంది, జ్వలించే కోరిక అవుతుంది. దెన్ సక్సెస్ ఈజ్ వాట్? సక్సెస్ ఈజ్ ఏ పాత్, దట్స్ నాట్ అన్ ఎండ్. విజయం అంటే అది ఒక దారి మాత్రమే, అదే అంతిమం కాదు. మన జీవితంలో చిన్నప్పటి నుండి ఎన్నో రకాలైనటువంటి విజయాలు మనం చూసినాం. నేను విజయం సాధించట్లేదే అని బాధ పెట్టుకోరాదు. మన పుట్టుక ఒక విజయం. 60,000 శుక్ర కణాలతో పోటీపడి మనము ఈ భూమి మీదకి వచ్చినాం. మన పుట్టుక ఒక విజయం. మన చదువుకోవడం ఒక విజయం. ఆ చదువు లేనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు మనము 3 పూట్ల తిండి తింటూ సమాజంలో గౌరవంగా బతుకుతున్నాం, అది ఒక విజయం. దానికి కూడా నోచుకున్న అమాయకులు చాలామంది ఉన్నారు. అన్నింటికంటే ముఖ్యంగా మనం ఇప్పుడు ఈ క్షణంలో భూమి మీద బతుకుండడమే, శ్వాస పీల్చుకుంటున్నామే, అది కూడా ఒక విజయమే. ఎందుకంటే ఈ క్షణంలో శ్వాస ఆగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇవన్నీ కూడా విజయమే. సో సక్సెస్ ఈజ్ ఏ పాత్, ఇట్స్ నెవర్ అన్ ఎండ్. విజయం అనేది ఒక దారి, అంతేగాని ఒక విజయం సాధించగానే ఇక అయిపోయిందా అంటే అయిపోదు. ఒక లక్ష్యాన్ని ఛేదించిన తర్వాత మళ్ళీ ఇంకో లక్ష్యం, ఈ రకంగా మనము జీవితము కన్నులు తెరిచినప్పటి నుండి కన్నులు మూసేంత వరకు వివిధ రకాల లక్ష్యాలను నిర్దేశించుకుంటూ పోవలసిందే. ఆ లక్ష్యాలను ఛేదిస్తూ విజయపథంలో దూసుకుపోవలసిందే. వాడే మనిషి. ఇప్పుడు ఫెయిల్యూర్ అంటే ఏంటో చూద్దాం. ఫెయిల్యూర్ అంటే ఓటమి. ఫెయిల్యూర్ ఈజ్ ఎ బెండ్, నాట్ అన్ ఎండ్. ఓటమి లేదా వైఫల్యం అంటే గెలుపుకు వెళ్ళేటువంటి దారిలో ఒక మలుపు మాత్రమే. ఇట్స్ నాట్ అన్ ఎండ్, ఇట్స్ ఎ బెండ్. మనము ఇక్కడ నుంచి హైదరాబాద్ చేరుకోవాలనుకుంటాం. మధ్యలో పొరపాటున వేరే టర్నింగ్ తీసుకుని ఉంటాం. ఆ తర్వాత దారి ఇది కాదు అని చెప్పేసి మళ్ళీ సరైన దారిలో పోతూ ఉంటాం. ఓటమి అంటే అంతే. ఓటమి అనేది ఒక మలుపు మాత్రమే, అదే అంతిమం కాదు. ఈ ప్రపంచంలో ఏది కూడా శాశ్వతమైనది లేదు. శాశ్వతమైనటువంటి విజయం కానీ శాశ్వతమైనటువంటి అపజయం కానీ లేదు. నథింగ్ ఈజ్ పర్మనెంట్, ఎవ్రీథింగ్ ఈజ్ ట్రాన్సియంట్. ఒక వ్యక్తి ఒక విషయంలో గెలిచి ఉండవచ్చు, విజేత అయి ఉండవచ్చు. అన్ని విషయాల్లో అన్ని అంశాల్లో తను విజేత అయి ఉంటాడా? కానవసరం లేదు. ఒక వ్యక్తి ఒక విషయంలో పరాజయం పొంది ఉండవచ్చు, అన్ని విషయాల్లో తను పరాజయం చెందుతాడా? కానే కాదు. ఏది శాశ్వతం కాదు. వైఫల్యాల నుండి నేర్చుకుంటూ మనకు అవసరమైనటువంటి సమీకరణాలు వనరులు ఏవైతే ఉంటే వాటిని సమీకరించుకుంటూ కొత్త ఉత్సాహంతో, ఆత్మవిశ్వాసంతో, అలుపెరుగని పట్టుదలతో శ్రమిస్తే తిరిగి మనము విజయ తీరాలకు చేరుతాం. థామస్ ఆల్వా ఎడిసన్ 999 సార్లు విఫలమైండు బల్బు తయారు చేయడంలో. ఒక రిపోర్టర్ అతను అడుగుతారు, సార్ యూ బికేమ్ ఏ ఫెయిల్యూర్ ఫర్ 999 times. Then Edison proudly replied, no, it was not a failure. I found out that through 999 ways we cannot make a bulb. ఈ 999 మార్గాల ద్వారా బల్బును తయారు చేయలేమని చెప్పేసి చెప్పారు. మరి ఇప్పుడు ఈ విషయాన్ని ఆలోచన చేసినట్టయితే
ఒక విషయం ఇక్కడ పాజిటివ్ అటిట్యూడ్ మనకు స్పష్టంగా అనిపిస్తుంది. ఒక గ్లాస్లో సగం వరకు నీళ్ళు పోసి ఒక వ్యక్తికి చూపించి ఈ గ్లాస్లో ఏమున్నాయి అంటే సగం గ్లాస్ ఖాళీగా ఉంది అనేవాడు నిరాశవాది, సగం గ్లాస్ నిండుగా ఉంది అనేటువంటి వాడు ఆశావాది. మనం చూసే దృక్పథం బట్టే అది విజయము పరాజయంగాను, పరాజయము విజయంగాను గోచరిస్తుంటాయి. మరి పరాజయం కూడా విజయంగా మారుతుంది. వైఫల్యం గురించి శివకేరావు ఒక మాట చెప్తారు. ఏ ఫెయిల్యూర్ ఈజ్ నెవర్ ఎ ఫెయిల్యూర్ అన్లెస్ యూ స్టాప్ యువర్ అటెంప్ట్స్ అండ్ యాక్సెప్ట్ ఇట్. ఓటమి అనేది నీ ప్రయత్నం ఆపే వరకు మరియు నువ్వు దాన్ని అంగీకరించే వరకు ఏ ఓటమి అనేది ఓటమి కాదు. మన ప్రయత్నం ఆపడంలో వైఫల్యం చెందకూడదు. అందుకే స్వామి వివేకానంద అంటారు, 1000 సార్లు ఒక పని చేయడంలో నీవు వైఫల్యం చెందిన 1001వ ప్రయత్నించు. నీవు ఓటమిని ఒప్పుకుంటేనే నీకు ఓటమి లభిస్తుంది. ప్రయత్నిస్తుంటే ఓటమి కూడా నిన్ను విజయమై వరిస్తుంది అంటారు స్వామి వివేకానంద. దీనికి ఒక చిన్న కథ చెప్తాను. ఒకసారి బాగా వర్షం పడింది. ఆ వర్షానికి కప్పలు వచ్చేసినాయి. ఒక పాడుబడిన బావిలో 2 కప్పలు పడిపోయినాయి. ఆ కప్పల్లో అవి పైకి రావడానికి ప్రయత్నం చేస్తున్నాయి. 2 కూడా ఎగురుతున్నాయి. ఎగిరి మరి కొంతసేపు అయిన తర్వాత ఒక కప్ప ప్రయత్నం చేయడం అనేది ఆపేసింది. అమ్మ నా నుంచి కాదు, బావి నుంచి నేను బయటికి వెళ్ళానని చెప్పేసి. అంతే. ఈ రకంగా ఎప్పుడైతే ఈ కప్ప తన యొక్క ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయిందో అంతే, నీళ్ళలో వెల్లకిలా పడిపోయింది. కాసేపటికి ఆ నీళ్ళలో మునిగి ప్రాణాలు వదిలేసింది. మరి ఇంకో కప్ప విశ్వాసంతో పట్టుదలతో ప్రయత్నం చేస్తూనే ఉంది. పడుతుంది, మళ్ళీ పైకి ఎగురుతుంది. దేన్నో ఒకదాన్ని ఆధారంగా చేసుకుని దాని మీద కొద్దిసేపు నిలబడి అట్లా ఆ రకంగా మెల్లమెల్లగా ప్రయత్నం చేస్తూ ఉంటే మరి అదే వర్షంలోకి వెళ్ళి ఒక పెద్ద కట్టెముక్క అలా దాంట్లో బావిలో పడిపోయింది. ఆ కట్టెముక్కను ఆధారంగా చేసుకొని నెమ్మదిగా ఆ కప్ప పాక్కుంటూ ఆ బావిలోంచి బయటికి పడిపోయింది. చూడండి, ఇక్కడ 2 కప్పలకు కూడా ఒకే రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక కప్ప విజేతగా, ఇంకో కప్ప పరాజితురాలై మిగిలిపోయింది. కారణం ఏంటిది అంటే మనం చూసేటువంటి దృక్పథం, అటిట్యూడ్ అనేది సక్సెస్ను నిర్ధారిస్తుంది. మనం చేసేటువంటి అలుపెరగని శ్రమ సక్సెస్ను నిర్ధారిస్తుంది. దానికి కారణమవుతుంది విశ్వాసము, పట్టుదల. దాన్ని ఆచరించడం. దిస్ ఈజ్ ద సక్సెస్ ఫార్ములా. మరి ప్రపంచంలో కొందరే విజయం సాధిస్తున్నారు, ఇంకా చాలామంది విజయం సాధించడానికి కారణం ఏమిటి? విజయం సాధించాలంటే ఏం చేయాలి? వాట్ ఈస్ ద సక్సెస్ ఫార్ములా? దానికి ఒక మాట చెప్తారు, విన్నర్స్ నెవర్ క్విట్ అండ్ ద క్విట్టర్స్ నెవర్ విన్. విజేతలు ఎప్పుడు కూడా వదిలిపెట్టరు, వదిలిపెట్టేవారు ఎప్పుడు కూడా గెలవరు. ఈ రకంగా ప్రయత్నాల్లో అలు పెరగకుండా పట్టుదలతో దీక్షతో శ్రమిస్తే విజయం మన పాదాక్రాంతమవుతుంది. డోంట్ సిట్ లైక్ ఎ రాక్, సిట్ లైక్ ఎ క్లాక్, దెన్ సక్సెస్ విల్ బి ఎట్ యువర్ ఫీట్. మరి ఒక వ్యక్తి విజయం సాధించాలంటే అన్ని అంశాల్లో పరిజ్ఞానం అవసరమా? ఒకసారి మనం విజేతల యొక్క చరిత్రలు తిరిగేస్తే అసలు విజేత అంటే ఎవరు అంటే ఏదో ఒక రంగంలో అపారమైనటువంటి జ్ఞానము కలిగినటువంటి వ్యక్తే, నిరంతరం కృషి చేస్తూ సాధన చేసేటువంటి వ్యక్తే మనకు విజేతగా నిలుస్తాడు. జాక్ ఆఫ్ ఆల్ అండ్ మాస్టర్ ఆఫ్ నన్ అనే సామెత మీరు వినే ఉంటారు. అంటే కొంతమంది అన్నిట్లో వేలు పెడుతుంటారు. ఇది వస్తుంది నాకు, అది వస్తుంది నాకు, ఇది వస్తుంది నాకు అంటూ ఉంటారు.
కానీ ఏ ఒక్క దాంట్లో కూడా వాళ్ళకు పరిపూర్ణత అనేది ఉండదు. మరి ఒక మనిషి జీవితంలో గెలుపొందాలంటే, జీవితంలో విజేతగా నిలవాలంటే తనకిష్టమైనటువంటి రంగాన్ని ఎంచుకోవాలి. ఆ ఇష్టమైన రంగంలో అపారమైనటువంటి పరిజ్ఞానాన్ని సంపాదించుకోవాలి. విశేషంగా కృషి చేస్తూ ఉండాలి. నిరంతరము దానికి సంబంధించిన అంశాలను తెలుసుకుంటూ అప్డేట్ అవుతూ ఉండాలి. అప్పుడు అతను విజేత కాగలుగుతాడు. అందుకే విన్నర్స్ నెవర్ డూ డిఫరెంట్ థింగ్స్ బట్ దే డూ ద థింగ్స్ డిఫరెంట్ అంటారు. విజేతలు అనేటువంటి వారు రకరకాలైన పనులను చేయరు, చేసే పనినే ఇతరుల కంటే భిన్నంగా చేస్తుంటారు. దే బికమ్ ద బ్రాండ్ అంబాసిడర్స్ ఆఫ్ దేర్ వర్క్ విత్ దేర్ డెడికేషన్ అండ్ కమిట్మెంట్. వారు చేసే పనిలో ఆ చేసే పనికి పర్యాయపదంగా మారుతారు. ఉదాహరణకి మనకి రోజు సైంటిస్ట్ అనగానే కలాం గుర్తొస్తారు. అంతగా కృషి చేసేవారు. సాంగ్స్ అనగానే ఓ ఘంటసాల, ఓ బాలసుబ్రహ్మణ్యం గారు గుర్తొస్తుంటారు. ఒకరొకరు టేస్ట్. మిగతా అందరు లేరా? చాలామంది ఉన్నారు, కానీ అలా వాళ్ళు గుర్తొస్తారు అంతే. స్వామీజీ అనగానే వివేకానంద వారు గుర్తొస్తారు. దే హ్యావ్ బికమ్ ద బ్రాండ్ అంబాసిడర్స్ ఇన్ దట్ పర్టిక్యులర్ ఫీల్డ్ బికాస్ ఆఫ్ దేర్ బర్నింగ్ డిజైర్ అండ్ డెడికేటెడ్ హార్డ్ వర్క్ విత్ అప్డేషన్. క్రికెట్ అనగానే సచిన్ టెండూల్కర్ గుర్తొస్తారు. వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్? విజయానికి మూలమంత్రం ఏంటి? ఒక రంగంలో విజయం సాధించాలంటే ఆ రంగంలో విజయం సాధించేవారు ఎలా విజయాన్ని సాధించారో దానిని మనము అనుసరించడమే, అంతే. వెరీ సింపుల్. ఇక్కడ నుంచి మనము ఢిల్లీకి వెళ్ళాలనుకున్నాం, హైదరాబాద్కి వెళ్ళాలనుకున్నాం అనుకోండి. ఢిల్లీకి వెళ్ళాలంటే ఢిల్లీకి వెళ్ళే రోడ్డు వెంట మాత్రమే వెళ్ళాలి, అప్పుడే ఢిల్లీకి వెళ్తాం. హైదరాబాద్ వెళ్ళే రోడ్ వెంట వెళ్తే హైదరాబాద్కి వెళ్తాం. సో ఫస్ట్ క్లియర్ కట్ డెసిషన్ ఉండాలి. మనము సరైన నిర్ణయం తీసుకోవాలి. ఆ లక్ష్యానికి కావాల్సినటువంటి సమాచారాన్ని పూర్తిగా సేకరించాలి. ఆ వనరులను సమీకరించుకోవాలి. నిత్యం ఆసక్తులమై ఉండాలి. నిరంతర సాధన చేయాలి. దానికోసం అవసరమైతే నిద్ర, ఆహారం లాంటి విషయాలను పక్కన పెట్టేయాలి. ఏవైనా చిన్న చిన్న అవాంతరాలు వస్తే అవాంతరాలను మనం పట్టించుకోకూడదు. మన లక్ష్యంపైనే గురి ఉండాలి. ఎన్నిసార్లు విఫలమైనా కూడా విజయం సాధించే వరకు కూడా ప్రయత్నిస్తూనే ఉండాలి. విజయం సాధించేంత వరకు కూడా ప్రయత్నం చేస్తూనే ఉండాలి. అప్పుడు 100% విజయం అనేది మన సొంతం అవుతుంది. రైట్. ఇప్పుడు మనము ద జర్నీ ఆఫ్ ఫెయిల్యూర్ టు సక్సెస్ ఇస్ డెవలప్మెంట్ అన్నాం. అంటే వైఫల్యం నుండి విజయం దిశగా సాగించేటువంటి ప్రయాణమే డెవలప్మెంట్ అన్నాం. ఈరోజు మనం అమితాబ్ బచ్చన్ని చూస్తే మొదట సినిమాలకు నీవేం పనికి వస్తావా, నీ ఆకారము, నీ వాయిస్ అని చెప్పేసి పపో అని చెప్పి తిరస్కరించిండు. ఈ రకంగా ప్రపంచంలో గొప్ప గొప్ప వాళ్ళని మొత్తం కూడా ప్రపంచం వీళ్ళు పరమ మూర్ఖులు, పనికిరాని వాళ్ళు, దద్దపంలు, వేస్ట్ అని చెప్పేసి ముద్ర వేసిన వాళ్ళే. కానీ మనమేంటో మనకు తెలుస్తుంది. అవతల వాళ్ళని అంత మాత్రం మనం దాన్ని అలా అయిపోం కదా. ఒక వ్యక్తి మనల్ని పెట్టుకొని స్టూపిడ్ అంటే మనం స్టూపిడ్ అయిపోతామా? మనం ప్రైమ్ మినిస్టర్ అంటే మనం ప్రైమ్ మినిస్టర్ అవుతామా? అది కాదు. విమర్శలు అనేవి వస్తూనే ఉంటాయి మనం చేసే పనిలో. ఆ విమర్శలను సరి అయిన రీతిలో హ్యాండిల్ చేయాలి. అలాంటి అవాంతరాలను ఎదుర్కోవాలి. ఎదుర్కొన్నప్పుడు మాత్రమే జీవితంలో గొప్ప వ్యక్తులుగా ఎదగలుగుతారు. మీకు ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్తాను. ప్రపంచంలోనే వెలువడిన మొట్టమొదటి వ్యాకరణ శాస్త్ర గ్రంథము
సంస్కృతంలో వచ్చింది. దాన్ని రాసింది పాణిని. చిన్నప్పుడు తన గురుకులంలోకి ఉన్నప్పుడు అందరికంటే పరమ తెలివిలేని వ్యక్తి మొద్దు శుద్ధ, నీవేంటికి పనికిరావురా వెళ్ళిపో అని చెప్పారు వాళ్ళ గురువుగారు. ఆయనకేమో చదువు బాగా నేర్చుకోవాలి, ఏ విషయం చెప్పినా కూడా నేర్చుకోవట్లేదు. ఏం చేయాలో అర్థం కాలే. గురుగారు వెళ్ళిపోయిన రాష్ట్రం నుంచి, నీకు చదువు రాదురా వేస్ట్ పో అన్నాడు. నీ తలరాత్రులు లేదురా వేస్ట్ పో అన్నాడు. కోపం వచ్చేసి వెంటనే చద్దామని చెప్పేసి ఒక బావి దగ్గరికి వెళ్తాడు. ఆ బావి దగ్గర కూర్చున్నాడు. అందరు నీళ్ళు పట్టుకపోతున్నారు. దానికి ఒక ఇనుప బిల్ల ఉంది. ఇనుప బిల్ల ఉంటుంది కదా, ఆ ఇనుప బిల్ల మీద తాడును లాగితే అట్లా రకంగా బకెట్తో తాడు లాగుతుంటే నీళ్ళు వస్తుంది. మరి ఆ ఇనుప బిల్లను చూస్తే ఆ ఇనుప బిల్ల అరిగిపోయింది, తెల్లగా అనిపిస్తుంది ఆ తాడు దిగిన ప్రాంతంలో. ఏమాత్రము ప్రాణం లేనటువంటి ఒక లోహమే కరుగుతూ ఉంటే, నాకు ప్రాణం ఉంది, మనసు ఉంది, బుద్ధి ఉంది, నేనెందుకు మారలేను అని పాణిని వెంటనే తన గురువుగారి దగ్గరికి వెళ్ళి, గురువుగారు వాళ్ళతో పాటు నన్ను విననీయండి దయచేసి అని చెప్పేసి గురువుగారిని వేడుకుంటే, సర్లేరా దాందే ముందు విను అంట. ఈ రకంగా మిగతా వాళ్ళకంటే ఎక్కువ గంటలు కష్టపడి, ఎక్కువ శ్రద్ధగా విని, ఎక్కువగా ప్రశ్నలు అడుగుతూ తన యొక్క అనుమానాలు నివృత్తి చేసుకుంటూ అద్భుత ఫలితాన్ని సాధించారు పాణిని. ఈ రకంగా అత్యంత కష్టమైనటువంటి వ్యాకరణ శాస్త్ర గ్రంథం రాశాడు. గ్రామర్ అంటేనే కష్టంగా ఉంటుంది. మరి ఆ రకంగా ప్రపంచంలోనే మొట్టమొదటి గ్రామర్ బుక్ సంస్కృతంలో వెలువడింది. దాన్ని రాసింది పాణిని. థామస్ అల్వా ఎడిసన్ చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు మరి వాళ్ళ టీచర్సు వాళ్ళ అమ్మకు ఒక లెటర్ రాసి పంపారు. అమ్మ, యువర్ టామ్ ఈజ్ టూ స్టూపిడ్ టు టీచ్, సో డోంట్ సెండ్ హిమ్ టు స్కూల్, వీ డూ నథింగ్ అని చెప్పేసి లెటర్ రాసి పంపించాను. మీ వాడు పరమశుంఠ వేస్ట్ ఫెలో, వాడికి అక్షరం ముక్క రాదు, పొట్ట చీల్స్తే అక్షరం ముక్క రాదు, వాడిని మేమేం చేయలేమమ్మా, అల్లరి చేయడానికి తప్ప వాడు ఏంటి పనికిరాడు, వేస్ట్ అని చెప్పేసి పంపిస్తే వాళ్ళ అమ్మ చూసి ఊరుకోలే. ఆ రోజు వాళ్ళ అమ్మకి ఇట్లా స్పందించే విధానం వేరే ఉంటే ఈరోజు మనం ఎడిసన్ చూడకపోతుంటాం. వాళ్ళ అమ్మ వెంటనే అదే లెటర్ మీద తిప్పి రాసి పంపించింది. ఏమని? ఐ కెన్ టీచ్ మై టామీ, ప్లీజ్ డోంట్ లేబుల్ హిమ్ యాజ్ స్టూపిడ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఎఫర్ట్స్. మా పిల్లవాడికి నేను చదువు చెప్పుకుంటానమ్మా, అంతేగాని మీరు మా పిల్లవాడిని స్టూపిడ్ ఫూల్ అని చెప్పేసి ముద్రలు వేయకండి దయచేసి అని చెప్పేసి ఆ టీచర్లకు వినయంగా మళ్ళీ దానిపైన లెటర్ పైన వెనుకలు రాసి పంపించింది, ప్రత్యుత్తరం ఇచ్చింది. ఆ రకంగా వాళ్ళమ్మ వాడిని ఒళ్ళో కూర్చోబెట్టుకొని చిన్నప్పుడు ఆ రకంగా ఆసక్తి కలిగించే రకంగా చేసింది కాబట్టి ఈరోజు ప్రపంచానికి ఒక ఎడిసన్ పరిచయం అయింది. శివాజీ బాల్యం